ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాణము, ప్రార్థనే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. జ్ఞానమందు వయస్సునందు మనుషుల దయందు దేవుని దయందు 12 సంవత్సరాల వయసుకే సంపూర్ణమైన దైవ జ్ఞానంతో నిండిన వాడై గొప్ప గొప్ప జ్ఞానులను సైతం ఆశ్చర్యపరిచాడు. పాపపు లోకంలో పాపంలోనే జీవిస్తూ అసత్యమైన లోకాన్ని శాశ్వతమనుకుంటున్న ఓ అమాయక ప్రజలారా, గొడ్డలి సిద్ధంగా ఉంది. ఫలించని ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. రండి, మారు మనస్సు పొందండి, బాప్తిస్మము పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, నిత్య జీవమునకు వారసులు కండి అని యోహాను పిలుస్తూ ఉండగా యేసు కూడా బాప్తిస్మం పొందారు. విధేయతకు మారు పేరు కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు పావురములే ఆయనను ఆరాధించారు. గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహంలో మామూలు మంచినీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసు ఒకసారి శిష్యులతో గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న నావకు పెద్ద తుఫాను ఎదురైంది. అలల తాకిడికి నావ ఊగిసలాడింది. శిష్యులు భయపడిపోతూ చనిపోతున్నామనుకున్నారు. యేసును లేపి, నిద్రపోతున్నావే, నీకు చింత లేదా అని అడగగా ఆయన వారి అల్ప విశ్వాసానికి వారిని గద్దించి అలలను తుఫానును గాలిని గద్దించగా వెంటనే మిక్కిలి నిమ్మలించి